హన్మకొండ జిల్లా పరకాల బస్టాండ్లో 4 కొత్త బస్సులను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కొత్త బస్సుల వల్ల పరకాల నియోజకవర్గ ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ప్రజలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. కొత్త బస్సుల ప్రారంభంతో పరకాల ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని, రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. వారం రోజుల కింద ఒక ప్రోగ్రామ్ కూడా జరిగింది. 200 కోట్ల మహిళా సోదరిమణులు జీరో టికెట్ ను చూపడం జరిగింది. అంటే ఇది ఒక చరిత్ర. మొత్తం దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో విజయవంతంగా 200 కోట్ల జీరో టికెట్స్ అంటే మహిళా సోదరిమణుల అప్ అండ్ డౌన్ టికెట్లను మన ప్రభుత్వము 6,000 కోట్లు ఆర్టీసీకి చెల్లించడం జరిగింది. దీన్ని ఈరోజు ఒక మోడల్ గా తీసుకొని ఇతర రాష్ట్రాలు కూడా ఆలోచన చేయడమే కాకుండా మన పక్కనున్న ఆంధ్ర రాష్ట్రము రేపు మన ఆగస్టు 15వ తారీఖున ప్రారంభిస్తున్నారు. అంటే కొందరు దీని మీద కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకులు మహిళలు అనే కనీస గౌరవం లేకుండా ఏదో డ్యాన్సులు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, దీని మీద ఏదో పని లేకుండా కూడా ఇంట్లో పనులను పెట్టేసి బస్సులలో తిరుగుతున్నారు అని చెప్పి హేళనగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది సిగ్గుచేటు. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా నేను ఎన్నికలలో అంటే 23 డిసెంబర్ నవంబర్ ఎన్నికలలో పాల్గొన్నప్పుడు పోటీ చేస్తాను.